సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. ఆంధ్ర ప్యారిస్ తెనాలి వార్తా ప్రపంచంలో నవశకానికి నాంది పలుకుతూ సరికొత్తగా ఆవిష్కృతమైంది ఎస్టీవీ తెనాలి. తెనాలి వేదికగా 6 నెలల క్రితం ఏర్పడినటువంటి ఎస్టీవీ తెనాలి ఛానల్ ద్వారా ఇప్పటివరకు కూడా అనేకమైనటువంటి ప్రజా సమస్యలను, విభిన్న వార్తా కథనాలను ఇటు ప్రభుత్వ అట్లాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన అనేక వార్తలను కూడా ప్రసారం చేస్తూ వేలాది మంది అభిమానుల ప్రజల అభిమానాన్ని అయితే పొందగలిగాము. ఈ నేపథ్యంలోనే ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా మన ప్రసారాలను మరింత చేరువ చేసే విధంగా, ప్రజలందరికీ మరింత చేరువ చేసే విధంగా, మరింత నాణ్యమైన క్వాలిటీతో కూడిన ప్రసారాలను అత్యంత వేగంగా అందించే విధంగా కూడా ఈరోజు నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాము. తెనాలిలో బుధవారం ఉదయం బోస్ రోడ్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఎస్టీవీ తెనాలి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిరథ మహారథులందరూ కూడా విచ్చేశారు. మాకు ఆశీస్సులు అయితే అందజేశారు. ఈ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటు నా తరపున అట్లాగే మా మిత్రుడు తారక సాయినాథ్ తరపున కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొని మా ఛానల్ కార్యాలయాన్ని ప్రారంభించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాం. ఎస్టీవీ తెనాలి ఛానల్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే, అంటే ఇప్పటి వార్తలను ఎప్పుడో కాకుండా అప్పటికప్పుడు వేగవంతంగా, మరింత వేగవంతంగా ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాము. ఎక్కడ ఏ విషయం జరిగినా సరే ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా ఆ వార్తా విశేషాలను మొత్తంగా కూడా ప్రేక్షకులకు అందజేస్తూ ఉన్నాము. అందుకనే మీ ప్రేక్షకులందరి అభిమానం, అంటే తెనాలి ప్రాంతంతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పటికే 21,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్తో కూడా ఎస్టీవీ తెనాలి ప్రారంభించిన కొద్ది కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే అనేక మంది, వేలాది మంది సబ్స్క్రైబర్ను సొంతం చేసుకున్నాం. ప్రతి వార్తని కూడా ఇటు ఎస్టీవీ తెనాలి ద్వారా తీసిన ప్రతి వార్తని ఇటు యూట్యూబ్లో, ఎస్టీవీ తెనాలి యూట్యూబ్లో, అట్లాగే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వేలాది మంది ప్రేక్షకులందరూ కూడా చూస్తూ మాకు ఆశీస్సులు అట్లాగే అభినందనలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ కార్యాలయం, నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ద్వారా కూడా ఇక నుంచి మరింత డిఫరెంట్గా, విభిన్నమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి ప్రసారాలను కూడా మీ అందరికీ అందజేసే ప్రయత్నం చేస్తాం. మీ అందరి ఆశీస్సులు మాపై, నా మీద, అట్లాగే మా మిత్రుడు సాయినాథ్ మీద ఎల్లప్పుడూ ఇట్లాగే ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ఛానల్ ద్వారా ఇటు ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ కూడా ముందుంటాము. అట్లాగే ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యే విధంగా కూడా మా వంతు కృషి మేము ఇక ముందు కూడా కొనసాగిస్తాము. మీ అందరి బ్లెస్సింగ్స్, ఆదరాభిమానాలు ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ని సరికొత్తగా నూతన కార్యాలయం ద్వారా కూడా మీ ముందుకు వస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
ఎస్టీవీ తెనాలి ఛానల్ తెనాలి ప్రాంతానికి మరొక కొత్త ఆవిష్కరణ. డిజిటల్ మీడియా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలన్నిటి ద్వారా వార్తల్ని మరింత చేరువుగా, సమస్యల్ని పరిష్కారం అయ్యేలాగా ప్రభుత్వ దృష్టికి ఎవరైతే ఈ ప్రాంత ప్రజలు ఉన్నారో ఆ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు, సుఖాలు, సమస్యలు, పరిష్కారాలు అన్నిటికీ ఒక డయాస్ని క్రియేట్ చేస్తున్నారు యంగ్ అండ్ ఎనర్జెటిక్ జర్నలిస్టులు. అత్యంత అనుభవం, అపారమైనటువంటి విజ్ఞానం, అన్నిటికంటే కామన్ సెన్స్ ఉన్న యంగ్ పీపుల్ ఒక టీమ్గా తయారై ఈ రోజున ఈ ఎస్టీవీ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళందరికీ కూడా 21,000 మంది వ్యూవర్స్ ఉన్నారు. మరి ఇది చాలా చిన్న విషయం కాదు. పెట్టిన నెల రోజుల్లోనే 21,000 మంది వ్యూవర్స్ రావటం అనేది ఒక గొప్ప విజయంగా మనం భావించవచ్చు. అందుకనే న్యూస్ విత్ జర్నీ అన్నట్టుగా ఉండాలి. ఇష్యూస్ విత్ సర్వైవలెన్స్ ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవికతకి దగ్గరగా ఎవరైతే ఆ అంశాలను ప్రతిబింబించేలాగా, ప్రజల మధ్య చర్చ జరిగేలాగా, ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఏ న్యూస్ అయితే ఉంటుందో, ఎవరైతే ఆ విధంగా సహాయపడతారో సమాజంలో ఉన్న రుగ్మతను తొలగించడానికి ఖచ్చితంగా ఆ యొక్క న్యూస్ ఛానల్ విజయం సాధిస్తుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఆ రకమైనటువంటి సమర్థతని, నైపుణ్యాన్ని, ప్రావీణ్యతని, ఎందుకంటే ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తెలియజెప్పే దాంట్లో స్పష్టతని, పారదర్శకతని, ఎక్కడ కూడా వేరే రకమైనటువంటి ఆలోచనలకు తావీకుండా నిష్కర్షగా, నిస్వార్థంగా సమస్యని ఎండగట్టే విషయంలో కానీ, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలో కానీ, సమస్య పట్ల పూర్తి అవగాహనతో నిష్పక్షపాతంగా ఎస్టీవీ ఛానల్ వాళ్ళు వ్యవహరిస్తున్నారనే భావం కలిగేలాగా మీ నడవడిక ఉండాలని చెప్పి, ఆ రకమైనటువంటి విజయాల్ని అంచెలంచెలుగా అందలం ఎక్కేలాగా, మీకోసం ఎదురు చూసేలాగా మీరు మీ జర్నీ సక్సెస్ఫుల్గా, హ్యాపీగా నడవాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఎస్టీవీ తెనాలి వారికి శుభాకాంక్షలు. ఈరోజు వీరి ఆఫీసు ప్రారంభం సందర్భంగా నన్ను పిలవడం జరిగింది. ఎంతో సంతోషం ఇది. ఒక వార్త అనేది ఒక మనిషిని కదిలిస్తుంది. సో గోపిచందన్ సాయి ఈ మధ్య వీళ్ళు చాలా వార్తల్ని వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసి, ఈ మధ్య నేను కూడా వార్తలను చూస్తున్నాను. తెనాలి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ముందు వీళ్ళే ఫస్ట్ వార్త వీళ్ళదే వస్తుంది. మిగతా వార్తలు రేపొద్దున పేపర్లో వస్తాయి, కానీ ఆ రోజు సంఘటన ఆ రోజే వీళ్ళు ఎమ్మటే పోస్ట్ చేస్తున్నారు. నిజంగా తెనాల్లో ఏం జరుగుతుంది అందరికీ తెలిసే విధంగా వీరి యొక్క ఈ వార్తలు అనే విషయాన్ని చాలా బాగా చేస్తున్నారు. రియల్లీ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. అదే కార్యక్రమంలో వీళ్ళు ఒక ఆఫీస్ పెట్టి జరిగే వార్తల మొత్తాన్ని ఒక ఈవినింగ్ పూట అందరికీ లభించే విధంగా వీరు ప్రయత్నం చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. తెనాలి ఎంతో ప్రాముఖ్యమైంది. కళలకు కానీ, క్రీడలకు కానీ, సాహిత్యానికి కానీ, ఏ విషయానికి కానీ తెనాలి ముందు ఉంటుంది. సో వీళ్ళు ఎంతో ఇన్స్పిరేషన్తో ముందుకొచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని బిగిన్ చేశారు. సో తెనాలి డబ్బా రాష్ట్రం తరఫున వీళ్ళందరూ బాగా చేయాలని చెప్పని
వీళ్ళు ఇంకెంతో పైకి ఎదగాలని చెప్పని, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పని నా విషెస్ని అందిస్తున్నాను. ఈరోజు ఎస్టీవీ న్యూస్ ఛానల్ మనకి సిటీ పరంగా జరిగేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, అలాగే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి కానీ లేదనుకుంటే అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, అందరికీ తెలిసిందే. సో దానికి ఇప్పటివరకు ఎస్టీవీ నేను జాయిన్ అయ్యే 6 months నుంచి చూస్తున్నాను. సో చందు అండ్ సాయి బోత్ ఆఫ్ ఇద్దరు కూడా ఈ ఛానల్ ద్వారా, అంటే ఎస్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మనకు రెగ్యులర్గా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్నారు. అలాగే ప్రజా సమస్యలను అధికారులకి మరియు ప్రజాప్రతినిధులకు చేరవేస్తున్నారు. ఈ యొక్క ఛానల్ అనేది అసలు టౌన్లో ఏం జరుగుతుంది, ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, ఏ సమస్యలను రేపు మనం ముఖ్యంగా టార్గెట్ పెట్టుకొని చేయాలి అనేది కూడా మనకి ఎస్టీవీ ఛానల్ ద్వారా మన న్యూస్ ఇస్తున్నారు. అట్లాగే వాటి యొక్క క్లిప్పింగ్స్ కూడా మా వరకు చేరవేస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరం. సో ఈ ఛానల్ అనేది ప్రతిరోజు అంటే ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు కూడా ఒక ఆఫీస్ అనేది లేకుండానే అందరి మధ్య ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక ఆఫీస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది కాబట్టి ఇంకాస్త బాధ్యత మీకు పెరుగుతుంది. సో జర్నలిజంలో ఉండేటువంటి మెయిన్ క్వాలిటీని మీరు ఈ ఛానల్ ద్వారా తీసుకొస్తారని కమిషనర్ తెనాలిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజున ఎక్కువగా ఉంది. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏ వార్త ఎలాంటిదో అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలున్న ఈ రోజుల్లో మరి మన తెనాలిలో చందు, సాయి ఇద్దరూ కలిసి చాలా డెడికేటెడ్గా మరి వార్తల్ని ప్రజలకు అందించడంలో చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. నేను ప్రత్యేకంగా గమనించింది ఏంటంటే, మన చందుకు కానీ సాయికి కానీ ఏదైనా న్యూస్ విషయం తెలియజేస్తే ఎర్లీ మార్నింగ్ 7 అయినా 6 అయినా ఫీల్డ్లోకి వచ్చి మిగతా వాళ్ళకంటే పోటీగా ఫీల్డ్లో కష్టపడి తిరిగి చెమట చిందించి మరి వార్తల్ని సేకరిస్తున్నారు. వాళ్ళలో డెడికేషన్ ఉంది. అంత డెడికేషన్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ ఎస్టీవీ ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందుతుంది అనడంలో సందేహం లేదు. లోకల్ ఛానల్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా వార్తలు అందించే స్థాయికి ఎదగాలి. కాతే ఎప్పుడూ నిజం పక్షాన నిలబడాలి, నిజాయితీగా ఉండాలి. మనం చెడుని ప్రచారం చేయకూడదు. అవకాశం ఉన్నంత మేర మంచినే స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. మనం జర్నలిజం అంటే ఏంటంటే, ఆ జర్నలిజం ద్వారా ప్రజల్లో, సమాజంలో ఒక మార్పు రావాలి. మీరు ఒక న్యూస్ బయటికి ఇస్తే ఎలా ఉండాలంటే, అది చూసి 10 మందికి మేలు జరిగే విధంగా ఉండాలి. అలా మీరు ఖచ్చితంగా ఆ విలువలతో కూడుకున్న జర్నలిజాన్ని ప్రజలకు అందిస్తారని, మీరు దినదినాభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఎస్టీవీ తెనాలి వారు ఈరోజు ఈ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను పిలిచారు. వారికి తెనాలి పోలీస్ తరఫున శుభాభినందనాలు. ఇది దినాభివృద్ధి పొందుతూ ప్రజలకి, పోలీసులకు మధ్య మంచి సమాచారాన్ని ప్రసారం చేస్తూ ఇంకా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. దిస్ ఈజ్ ట్రెండింగ్ ఛానల్. ఎంఆర్ఓ గారు ఇప్పుడు చెప్పారు, అందరికంటే ముందు న్యూస్ కవరేజ్ చేసేది స్పాట్లో ఉండేది, క్రైమ్ సీన్లో కానీ ఎక్కడైనా కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో, పబ్లిక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఉండేది. ఎస్టీవీ వాళ్ళు ముందు కనపడుతూ ఉంటారు. మాకు ఫోన్లు కూడా, ఏం సార్ ఏమైంది, అరెస్ట్ చేశారా, పట్టుకున్నారా, మొత్తం అడిగేది కూడా ఎస్టీవీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఎక్కువగా. అంత విష్ గుడ్ లక్ అండి. మీకు బాగుండాలి, బాగా మీరు డెవలప్ చెందాలి. అలాగే కూడా మంచిగా పబ్లిక్కి, తెనాలి వాళ్ళకి ఫ్యాక్ట్ ఏంటనేది ఎర్లీ స్టేజ్లో తెలియజేస్తారని కోరుకుంటూ విష్ గుడ్ లక్. ఈరోజు కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసి తెనాలి వార్తల్ని త్వరితగతిన, అలాగే తెనాలి ప్రాంత విశేషాన్ని ప్రతి నిమిషం తెలియజేసే ఈ కొత్త ఆఫీస్ ఏర్పాటు చేయటం సాయిని అభినందిస్తూ, నిజంగా సుమారు 12-14 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉండి ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన వ్యక్తిగా, మరి ముఖ్యంగా మంచి కష్టపడి వర్క్ చేసే వ్యక్తి. ఇదే లైఫ్ అని ఎంచుకోవటం చాలా సంతోషం. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్. ఈ రోజున మన మిత్రులు యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడ మా దగ్గరలో ఆఫీస్ తీసుకోవటం మా ఐఎంఏ కమిటీ చాలా సంతోషకరం. వీళ్ళు నేను చూస్తున్నాను, ఇప్పుడు ప్రెస్ చాలా వరకే పార్టిషన్ అయిపోయింది.
బడా రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించి డబ్బులతో పాటు ప్రెస్ను కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకోవటం అయిపోయింది. ఆల్మోస్ట్ కరపత్రం లాగా అయిపోయింది. అలా కాకుండా నిష్పక్షపాతంగా నోబడీ నోస్ హూ విల్ కమ్ టు పవర్ టుమారో. అసలు రాజకీయాలు కానీ ఏదైనా కానీ రేపేం జరుగుతుందో ఎవడో ఏం చెప్పలేడు. ఒకనప్పుడు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా పాలించాం. అలాంటిది ఈరోజు ఇలా అయిపోతుందని ఎవరో ఊహించలా. అలాగే రేపు ఏమవుతుందో ఎవరో తెలియదు. అలాగే ఏ పార్టీకి ఏమవుతుందో తెలియదు. నాట్ ఓన్లీ వన్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ ఆర్ లోకల్ పార్టీస్ టీడీపీ ఆర్ వైసీపీ ఆర్ జనసేన. కానీ మీరు మీ జర్నలిస్టులు మీ ధర్మం కరెక్ట్గా నిర్వర్తించండి, మీరే పైకి వస్తారు. ఆటోమేటిక్గా ఎవరైతే నిష్పక్షపాతంగా న్యూస్ వస్తారో దానికి ఆటోమేటిక్గా న్యూస్ వస్తాయి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కొన్ని 25,000 50,000 ఛానల్ వ్యూవర్స్ వచ్చారు. దెన్ హౌ హీ హాజ్ గాన్ టు అబ్లివియాన్. అంటే అబ్లివియాన్ అంటే అది చాలా వరకు తగ్గిపోయింది. అలా అందుకని ఎవరైనా ఏ ప్రొఫెషన్లో అయినా కానీ ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు అయితే అండి, ఇండిపెండెంట్గా న్యాయంగా ధర్మంగా నిష్పక్షపాతంగా చేస్తారో వాళ్ళకి అనుమానం లేకుండా వితౌట్ ఎనీ డౌట్ దే విల్ గెట్ గుడ్ ఫ్యూచర్. ఐ విష్ ఆల్ మిస్టర్ గోపీచంద్ సాయి టు బి బెస్ట్ ఆఫ్ లక్ టు యూ అండ్ యూ విల్ కమ్ ఇన్ టు ఫోకస్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. తెనాలి అట్లాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ, ముఖ్యంగా తెనాలి ప్రాంత వాసులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మన తెనాలిలో గత సంవత్సరన్నర కాలంగా ఎస్టీవీ అనేటువంటి వార్తా ప్రపంచంలో ఒక దిగినీకృతమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి ఎస్టీవీ వాళ్ళ యొక్క వార్తల్ని మనం నిత్యం చవిచూస్తూ ఉన్నాం. వార్తా ప్రపంచంలో కొత్త వినూత్నంగా ఎప్పటి వార్తలను అప్పుడే ఎంత దూరం వెళ్ళైనా సరే ఒక అర్ధగంట సంఘటన జరిగినటువంటి అర్ధగంటలోనే ప్రజలకి చేరువ చేస్తున్నటువంటి ఎస్టీవీ సంస్థ ఈ రోజున తెనాలిలో ఒక నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం సంతోషదాయకం. అట్లాగే ఈ ఎస్టీవీని నిర్వహిస్తున్నటువంటి గోపీచంద్, సాయి ఇద్దరూ కూడా ఈ యొక్క వార్తా రంగంలో అంటే మీడియా రంగంలో గత 2 దశాబ్దాలుగా వాళ్ళ సేవలు అందిస్తున్నారు. మేలైనటువంటి వార్తల్ని, ప్రజలకు అవసరమైనటువంటి వార్తల్ని మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకుని ఎప్పటికప్పుడు సమాజానికి అందివ్వటం. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎస్టీవీ వీళ్ళు ఇరువురు కూడా సమస్యని వెంటనే గుర్తించటం, ఆ సమస్య పరిష్కారానికి అధికారుల్ని దాన్ని నిలదీసి నిగ్గుదీల్చి ఆ సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే సమస్యలు గత 4-5 నెలల్లోనే వీళ్ళు పరిష్కారానికి చూపించినటువంటి వార్తలు అనేకం ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ కార్యాలయం, నూతన కార్యాలయం ప్రారంభంగా సందర్భంగా వారిద్దరికీ అభినందనలు తెలుపుతూ ఎస్టీవీ తెనాలి అనేటువంటిది ఒక బ్రాండ్గా, మీడియా రంగంలో ఒక బ్రాండ్గా ఎదగాలని, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఇది చేరువయ్యి మన్ననలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు అందజేస్తున్నాం. తెనాలిలో ప్రముఖ ఛానల్ ఎస్టీవీ వార్తల్ని అతి తొందరగా, అతి చేరువుగా ఉండే ఛానల్ ఎస్టీవీ. మనం పొద్దున్నే లేచినాక మన ఫోన్లో ఫస్ట్ మెసేజ్ వీళ్ళదే ఉంటుంది, ఎస్ న్యూస్ అనే. ప్రజలకి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి అతి చేరువుగా ఉంటూ ప్రజా సమస్యల్ని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజలతో మమేకమై పనిచేస్తున్న ఛానల్ ఈ ఎస్టీవీ. వీళ్ళు ఇలాగే దినదినాభివృద్ధి చెంది ఇంకా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని ఆశిస్తూ మరొకసారి ఎస్టీవీ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఈ కేబుల్ టీవీలో మామూలుగా గోపీచంద్ గారు ఇంతకుముందు వేరే దాంట్లో పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి సాయి, గోపి ఇద్దరు కూడా ఎస్టీవీ కింద తెనాలిలో చాలా మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఆఫీస్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆఫీసు ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మరి ఈరోజు తెనాల్లో ఎస్ ఛానల్ ఆఫీస్, ఎస్టీవీ ఛానల్ ఆఫీస్ కొత్తగా ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఛానల్ అధిపతి మరి గోపి గారు, సాయి గారు, మరి వీరు ఎన్నాళ్ళుగానో ఈ జర్నలిజంలో ఉన్నారు.
అంతకుముందు వేరే ఛానల్లో చేయటం జరిగింది. మరి వీరు బయటకు వచ్చేసి వీరు సొంతంగా ఈ ఛానల్ పెట్టుకొని తెనాలి మొత్తం చుట్టుపక్కల ఎక్కడైనా ఏదైనా జరిగితే మాకు తెలిసి ఏదో జరిగిందనే తెలిసేపాటికి మేము ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటే అక్కడ ఏం జరిగిందనేది వెంటనే తెలిసిపోతుంటుంది. అంత ఎర్లీగా ఎక్కడేం జరిగినా కానీ వారు ముందుంటారు, ఇలాంటి ఏది ఉన్నా కానీ. అదే కాకుండా ఏ పార్టీకి కూడా కొమ్ముగాయకుండా వారు సొంతంగా ఎక్కడ నిజాయితీగా న్యూస్ ఉంటుందో ఆ నిజాయితీ న్యూస్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారు ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా వీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు కవర్ చేస్తూ వారు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. తెనాలికి గర్వకారణం ఎస్టీవీ. నా భాషలో చెప్పాలంటే కలియుగంలో పిలిచిన పలికే దైవం ఎవరంటే హనుమంతుడు. అట్లాగే పిలవంగానే జర్నలిజంలో ఉంటూ టైం మనం 9 ఖచ్చితంగా వచ్చేసి ఏం సార్ అని ఖచ్చితంగా న్యూస్ని ప్రకటిస్తున్నారు. అట్లానే ఏ విషయంలో కూడా చక్కగా స్పందించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మంచితనం. ఇప్పుడు జర్నలిజం అంటే ప్రజలకి చేరువయ్యేది అదే, ఏది చెప్తే అదే నమ్ముతారు, అదే ఓకే అనుకుంటారు. ఇవాళ ఏంటంటే మీకు పెద్ద పేపర్లు న్యూస్ ఛానల్స్ కంటే కూడా ఈ యొక్క మొబైల్ ద్వారా ఇవాళ ప్రతి విషయం కూడా ప్రపంచం మొత్తం కొన్ని సెకండ్స్లో మనకి తెలిసిపోతుందంటే అది ఎట్లా తెలుస్తుందంటే మొబైల్ ద్వారా. దానికి మరి ఇటువంటి సోషల్ మీడియా ద్వారా ఈ రకంగా తెనాలి నుంచి సాయి, చందు వీళ్ళు ఏంటంటే అందరితో చాలా స్నేహంగా ప్రేమగా ఉంటారు. మంచి వాతావరణంలో ఇది స్థాపించారు. దినదినాభివృద్ధి చెంది వీళ్ళు ఇంకా చాలా డెవలప్ అవ్వాలని, అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను. తెనాలికి నూతనంగా ఎస్టీవీ ఛానల్ని ఆవిష్కరిస్తున్న మిత్రులకి శుభాకాంక్షలు. ఈరోజు ప్రజలకి నిజాలు తెలియజేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది మీడియా. ఇవాళ పట్టణ సమస్యలు కానీ, గ్రామీణ ప్రాంత రైతాంగ సమస్యలు, పేదల సమస్యలు వాళ్ళని వెంటనే ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్ళటంలో కీలక పాత్ర పోషించే ఈ ఎస్టీవీ ఛానల్కి భవిష్యత్తులో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ విధంగా వారు ప్రజలకి మరింత చేరువ కావాలని కూడా కోరుకుంటున్నాను. తెనాలి పురపాలక సంఘంలో మరి ఈ రోజున ఎస్టీవీ తెనాలి మరి చందు సాయి గారి ఆధ్వర్యంలో గతంలో 6 నెలల క్రితమే స్టార్ట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఆఫీసు ప్రారంభించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరు గతంలో తెనాలి పురపాలక సంఘంలో ఎన్ని సేవా కార్యక్రమాలు అన్నీ కూడా మొత్తం కూడా రిలే చేసి తెనాలి పురపాలక సంఘానికి మొదటి స్థానం రావడానికి కారణం కూడా వీళ్ళ యొక్క ప్రాచుర్యం ఉంది. కాబట్టి మరి ఇంకనూ వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన తెనాల్లో ఎస్టీవీ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇట్లాగే మంచి కంటెంట్ తీసుకొచ్చి వీడియోస్ మన ముందుకు తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈరోజు మన సాయినాథ్ గారు అలాగే గోపీచంద్ గారు స్టార్ట్ చేసిన ఎస్టీవీ న్యూస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో వీళ్ళిద్దరూ ముఖ్యంగా చాలా హార్డ్ వర్కింగ్ ఉన్నవాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు. కాబట్టి ఈ ఛానల్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఎ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఎస్టీవీ తెనాలి పేరుతో నూతనంగా కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్న మా మిత్రులైన గోపిచంద్కి, సాయికి అందరికీ కూడా శుభాకాంక్షలు. వీళ్ళందరూ కూడా ఎన్నాళ్ళ నుంచో ఈ పత్రికా రంగంలో ఈ ఫీల్డ్లో ఉన్నారు. వీళ్ళందరి గురించి మనందరికీ కూడా బాగా తెలుసు. చాలా నిర్భయంగా, చాలా నిష్పక్షపాతంగా అన్నీ కవర్ చేస్తూ ఉంటారు. ఇదే విధంగా ముందుకెళ్ళాలని, మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈరోజు ఎస్టీవీ వారు నూతన ఆఫీస్ మొదలుపెట్టడం చాలా సంతోషకరమైన విషయం. వీరు తెనాల్లో న్యూస్ని ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ ఉన్నారు. అలానే కాకుండా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో కూడా, అంటే ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో, ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాటిని కూడా తీసుకొని చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, ఇది అధికారుల దృష్టికి వెళ్ళే విధంగా, ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. ఇంకా ఎంతకన్నా నూతన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేయాలని, వారు చేసే ప్రతి కార్యక్రమానికి
మా తెనాలి డెవలప్మెంట్ సంఘం తరపున మేము సపోర్ట్ చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఒక నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెచ్చి మనకి చూపించే ఒక మంచి ఇది ఉన్న వర్త్ ఉన్న క్యాండిడేట్ మన గోపిచంద్ ప్లస్ మన సాయి. సో వీళ్ళు ఇంకా ఇప్పుడే కాదు ఇంకా కూడా ఫ్యూచర్లో నేషనల్ వైడ్ న్యూస్ రీడర్స్గా ఉండాలి. నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెస్తారు, నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు కూడా అలాగే చేశారు. ఇంకా ముందు కూడా వీళ్ళ సర్వీసు మన ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. అన్ని రంగాల వాళ్ళకి, ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళకి కానీ, ప్రైవేట్ కానీ, పబ్లిక్ కానీ ఎవరికైనా వినియోగిస్తారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీళ్ళ అభివృద్ధి ప్రధానంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరు కూడా మన బ్రదర్స్ని, మన తమ్ముళ్ళని మీ అందరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కే పద్మావతి, టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్, తెనాలి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666.